భయానికి లొంగకుండా సీత ధైర్యంగా నిలిచింది. రావణుడి అహంకారాన్ని ఎదిరిస్తూ అతని పాపపథకాన్ని గట్టిగా హెచ్చరించింది. రాముడిపై తన అచంచలమైన భక్తిని, విశ్వాసాన్ని ధైర్యంగా ప్రకటించింది. కాని అహంకారానికి, కోరికలకు లోబడ్డ రావణుడు ఆమె మాటలను లెక్కచేయలేదు. పాపబుద్ధితో సీతను బలవంతంగా అపహరించాడు. ఆమె ఆర్తనాదాలతో అరణ్యం కంపించింది. చెట్లు, పక్షులు సైతం ఆ దుఃఖాన్ని మోసాయి. ఆ విలాపాన్ని విన్న జటాయువు ధర్మాన్ని కాపాడేందుకు ఆకాశంలోకి ఎగిరాడు. ప్రాణాలకన్నా ధర్మాన్నే ఎంచుకున్న మహావీరుడు అతడు. రావణుడితో భీకరంగా పోరాడి, చివరికి పరాజయం చెందినా తన కర్తవ్యాన్ని వదలలేదు. అతని త్యాగమే రాముడి మార్గానికి దీపంగా మారింది. సీత అపహరణతో వనవాసం కేవలం నిర్బంధ జీవితం కాకుండా ఒక దివ్య యుద్ధయాత్రగా మారింది. ధర్మం అధర్మం మధ్య మహాసంఘర్షణ ఆ క్షణమే ప్రారంభమైంది. వేదనతో నిండిన హృదయాలతో రాముడు, లక్ష్మణుడు అరణ్యమంతా సీత పేరును పిలిచారు. కాని ప్రతిధ్వనిగా మిగిలింది మౌనం మాత్రమే. చెల్లాచెదురుగా పడిన ఆభరణాలు, కలవరపడ్డ నేల, సీత అపహరించబడిందనే చేదు సత్యాన్ని వెల్లడించాయి. చివరి శ్వాసలో జటాయువు సత్యాన్ని వెలిబుచ్చాడు, లంకాధిపతి రావణుడు సీతను దక్షిణ దిశగా తీసుకెళ్లాడని. ఆ మహావీరుడికి రాముడు కుమారుడిలా అంత్యక్రియలు నిర్వహించాడు. రక్తసంబంధానికంటే త్యాగమే గొప్పదని ప్రపంచానికి చాటాడు. మార్గమధ్యంలో శాపగ్రస్తుడైన కబంధుడు ఎదురయ్యాడు. రామబాణంతో అతనికి విముక్తి లభించింది. శాప విముక్తుడైన కబంధుడు ఆశ వైపు దారి చూపించాడు, భక్తిశ్రేష్ఠురాలైన శబరిని దర్శించమని సూచించాడు. తన చిన్న ఆశ్రమంలో శబరి ఏళ్ల తరబడి ఎదురుచూసిన ఆ క్షణం వచ్చింది. రాముడిని దర్శించి పరవశించింది. రాముడు ఆమె అర్పించిన ఫలాలను కాదు, ఆ ఫలాల వెనుక ఉన్న అపారమైన భక్తిని స్వీకరించాడు. విధి మార్గనిర్దేశంతో రాముడు కిష్కింధ వైపు అడుగులు వేశాడు. అక్కడే కొత్త మైత్రులు పుట్టబోతున్నాయి. యుద్ధగమనాన్ని మార్చబోయే సంఘటనలకు పునాది పడింది.